హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మాన్చా క్లాసెస్. స్టూడెంట్స్, ఈ రోజు నేను థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ 4th చాప్టర్ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ అనేది నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఎవ్రీ వన్ స్టూడెంట్స్ ఆల్రెడీ మీకు తెలుసు కదా, దీని వెయిటేజ్ వచ్చేసి ఎంతనన్నా మనకి 9 మార్క్స్. అంటే మనకి 1 7 మార్క్ క్వశ్చన్, అంటే 1 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అండ్ 1 2 మార్క్ క్వశ్చన్ అనేది మనకు ఫైనల్లో వస్తుంది నాన్న. కంపల్సరీ వీడియో ఎండింగ్ వరకు చూడండి. నేను క్లియర్ గా అన్ని లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అండ్ ద థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ అంటే ఇక్కడ జనరల్ గా ఏం లేదన్నా, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఒక పాలినామియల్ రిలేటెడ్ అనమాట. అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అంటే మీకు తెలుసు కదా. పాలినామియల్ ఈక్వేషన్ అంటే ఏంటి? యాక్చువల్లీ పాలినామియల్ ఈక్వేషన్ అంటే టోటల్ త్రూ అవుట్ ది ఈక్వేషన్ లో ఓన్లీ 1 వేరియబుల్ అనేది మాత్రం ఉంటుంది. అంటే ఏంటి? జనరల్ గా ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 = 0. అంటే టోటల్ త్రూ అవుట్ ది ఈక్వేషన్ లో మనకి ఏంటి? ఓన్లీ 1 వేరియబుల్ ఉంది కదా. మనం దీన్ని ఇలాంటి ఈక్వేషన్స్ పాలినామియల్ ఈక్వేషన్ అంటాం అనమాట. అంటే టోటల్ ఈక్వేషన్ లో ఒకటే వేరియబుల్ ఉండాలి, ఐదర్ ఎక్స్ లేదు అంటే ఇట్లా y³ 2y² ఇలా ఏదన్నా టోటల్ ఈక్వేషన్ వచ్చేసి మనకి ఒకటే వేరియబుల్ లో ఉండాలి. దాన్ని మనం ఏమంటామంటే పాలినామియల్ ఈక్వేషన్ అంటాం సింపుల్ గా. ఓకే, అయితే ఇక్కడ ఏంటి, మనకి జనరల్ పాలినామియల్ ఈక్వేషన్ అనేది మీరు ఏంటనేది చూసారు. ఇప్పుడు ఏంటి అంటే మనకు థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ లో ఏం కంటెంట్ కావాలనేది నేను చెప్తాను. క్లియర్ గా చూడండి. ఇలా పాలినామియల్ ఈక్వేషన్ ని మనం ఇలా రిప్రజెంట్ చేసుకుంటాం నాన్న. జనరల్ గా ax⁻n + bx⁻n-1 cx⁻n-2 సో ఆన్ అప్ టు an = 0 అని అంటాం. ఆర్ దీన్ని ఇలా a0 a1 a2 అని కూడా రిప్రజెంట్ చేస్తాం. యాజ్ యూ విష్, ABCD లో అనుకోవచ్చు, a0 a1 a2 a3 అని కూడా రిప్రజెంట్ చేయొచ్చు. రెండు సేమ్, ఏదన్నా ఒకటి మీరు అజ్యూమ్ చేసుకోవచ్చు. ఓకే, అయితే చూడండి, యాక్చువల్లీ పాలినామియల్స్ మీరు ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్ లో అంటే మనం 9th 10th క్లాసెస్ లో చదువుకున్నాం కదా. ఇలా అలానే ఉంటుంది అనమాట. పాలినామియల్ అనేది ఏంటి? ఇక్కడ జనరల్ గా చెప్పాను కదా. ఇప్పుడు మోనామియల్ అంటే ఏంటి? పవర్ 1 ఉందనుకోండి, లీనియర్ పాలినామియల్ అంటాం. అంటే x⁻1 + 2 = 0. దీన్ని మనం ఏమంటాం? లీనియర్ పాలినామియల్ అంటాం. ఓకే, 2x² ఓకే ప్లస్ 3x + 4 = 0. అంటే మనకి పవర్ 2 ఉందనుకోండి, దాన్ని ఏమంటాం మనము? క్వాడ్రాటిక్ పాలినామియల్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని అంటాం కదా. అలా క్వాడ్రాటిక్ పాలినామియల్ అన్నమాట. ఓకే, పవర్ 3 ఉంటుంది. పవర్ 3 అంటే ఏంటి? ఇక్కడ 3x³ + 2x² - 5x + 5 = 0 అని చెప్పి ఇలా ఎగ్జాంపుల్ తీసుకున్నాను. పవర్ హైయెస్ట్ పవర్ ఏంటి? ఇక్కడ 3 ఉంది. దీన్ని ఏమంటాం మనము? క్యూబిక్ పాలినామియల్ అంటాం. ఓకే, మోర్ దెన్ అంటే 4 ఉంటే ఏమంటాం? ఇప్పుడు ఎగ్జాంపుల్ 9x⁴ + 3x³ - 3x + 1 = 0. ఓకే, పవర్ హైయెస్ట్ పవర్ ఏంటి నాన్న? ఇక్కడ 4 ఉంది. 4 ని మనం ఏమంటాము? బై క్వాడ్రాటిక్ అంటాం. బై అంటే ఏంటి? 2 కదా. క్వాడ్రాటిక్ అంటే 2, బై క్వాడ్రాటిక్ పాలినామియల్ అని కూడా అంటాం. ఓకే, మోర్ దెన్ దిస్ మనం మల్టీనామియల్ అంటాము. అంటే మనము పవర్ 4 పవర్ 5 పవర్ 4. యాక్చువల్లీ దీని మీనింగ్ ఏంటి నాన్న? ఇప్పుడు పవర్ 1 ఉంది అనుకోండి, మనకు ఓన్లీ 1 రూట్ వస్తుంది. అంటే ఎక్స్ వాల్యూ వచ్చేసి 1 వస్తుంది. పవర్ 2 ఉంది అనుకోండి, మనకి ఎన్ని రూట్స్ వస్తాయి? 2 రూట్స్ వస్తాయని మీనింగ్. ఓకేనా? పవర్ 3 ఉంటే 3 రూట్స్, పవర్ 4 ఉంటే 4 రూట్స్, పవర్ 5 ఉంటే 5 రూట్స్, పవర్ 6 ఉంటే 6 రూట్స్. ఇలా హైయెస్ట్ పవర్ ఎంత ఉంటుందో ఈక్వేషన్ లో, ఎంత హైయెస్ట్ పవర్ ఉంటుందో అన్ని రూట్స్ అనేది మనకి వస్తాయి అనమాట. ఇక టోటల్ ఓవరాల్ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ లో మనకి ఇక్కడ రూట్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఎలా ఇచ్చినా కూడా మనకి ఏంటి అని అంటే టోటల్ పవర్ ని బేస్ చేసుకొని, అంటే హైయెస్ట్ పవర్ ఎంత ఉంది అది చూసుకొని మాకు ఫైనల్ గా రూట్స్ అనేది దానికి అన్ని రావాలన్నమాట. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ కంపేర్ టు దిస్, నేను ఇక్కడ ఒక్కసారి మీకు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఒక్కసారి చూడండి. ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు దీన్ని మనం కంపేర్ చేస్తాం. చూడండి, ఇవన్నిటిని కంపేర్ చేయొచ్చు. ఇది ఎలా కంపేర్ చేయొచ్చు? ax + b = 0 అని కంపేర్ చేయొచ్చు. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ని ax² + bx + c = 0 అని కంపేర్ చేయొచ్చు. ఇలా ప్రతి ఒక్క ఈక్వేషన్ ని కంపేర్ చేయండి. ఇప్పుడు ఇది చూసుకుంటే ax⁴ + bx³ + cx + d = 0. ఓకే, నేను చెప్పాను కదా, a0 a1 a2 a3 కూడా అనుకోవచ్చు. ఓకేనా? యాజ్ యూ విష్, ఏదన్నా రెండు సేమే. ఓకేనా? x⁴ కోఎఫిషియంట్ ఏంటి నాన్న? ఇది a, ఇది b, ఇది టోటల్ c అలాంగ్ విత్ సైన్ మనం కన్సిడర్ చేయాలి. ఇలా కోఎఫిషియంట్స్ అనేది మనం క్లియర్ గా ఐడెంటిఫై చేయాలి. ఓకే, ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే అది క్లియర్ గా చూడండి. కోఎఫిషియంట్స్ ని కంపేర్ చేస్తే మనకు ప్రాబ్లమ్స్ లో ఫార్ములా అప్లికేషన్ అనేది క్లియర్ గా ఉంటుంది. ఓకే, అండ్ మనకు తెలుసు కదా నాన్న, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏంటి? ఇది కదా. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఏంటి? సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే ఏంటి? α + β, 2 రూట్స్ కదా. α + β అంటే ఎంత? -b/a. ఆల్ఫా బీటా అంటే ఎంత? మనము c/a అని చదువుకున్నాం కదా. అంటే మనకి ఎన్ని రూట్స్ ఉన్నాయి? ఇక్కడ 2 రూట్స్ ఉన్నాయి.
క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే క్వాడ్ అంటే ఎంత 2 కదా, అలానే ఇక్కడ మనకు 2 రూట్స్ ఆల్ఫా బీటా అనేది రూట్స్ అనుకొని ఇది మనకు జనరల్ గా ప్రీవియస్ క్లాసెస్ లో చదువుతూనే ఉన్నాం. బట్ నౌ ఇప్పుడు మనకి కంపేర్ టు అంటే క్యూబిక్ పాలినామియల్ బై క్వాడ్రాటిక్ పాలినామియల్ తీసుకుంటే ఏ విధంగా రూట్స్ ఉన్నాయనేది చూద్దాం. చూడండి ఇక్కడ ఇది క్యూబిక్ పాలినామియల్ అనుకుంటున్నాను. ax క్యూబ్ ప్లస్ bx స్క్వేర్ ప్లస్ cx ప్లస్ d ఈక్వల్ టు 0 అనేది మనకి క్యూబిక్ ఈక్వేషన్. అయితే 3 రూట్స్ ఉన్నాయి. హైయెస్ట్ పవర్ ఎంత ఇక్కడ 3 కదా, 3 అంటే ఎంత నాన్న 3 రూట్స్ ఉంటాయి. ఓకే, అంటే ఆల్ఫా బీటా గామా అనుకుంటున్నాను. ఓకే, S1 అంటే ఏంటి నాన్న ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. S1 S2 S3 అంటే మనకి ఇక్కడ మైనస్ బి బై ఏ అంటే నేను చెప్పాను కదా A1 A2 A0 అని కూడా అనుకోవచ్చు అని చెప్పి ఇలా. ఓకేనా, యాజ్ యూజువల్ గా ఇలా కూడా అనుకోవచ్చు మనం. ఓకే, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇక్కడ రెండు వాల్యూస్ ఏంటి అని చెప్పి. ఓకే, ఇక్కడ మైనస్ బి బై ఏ ఆల్ఫా బీటా బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా అనేది సి బై ఏ, ఆల్ఫా బీటా గామా అనేది మైనస్ డి బై ఏ. ఓకేనా, చూడండి ఇక్కడ మైనస్ బి బై ఏ సి బై ఏ మైనస్ డి అంటే ఆల్టర్నేట్ సైన్స్ అనేది మనకి మైనస్ వస్తుంది. క్లియర్ అనా? ఇలా 3 అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఈ ఫార్ములాస్ గుర్తుంచుకోవాలన్నా. అండ్ కమింగ్ టు నెక్స్ట్, ఆల్ఫా బీటా గామా అండ్ డెల్టా ఆర్ ద రూట్స్ ఆఫ్ దిస్ బై క్వాడ్రాటిక్ ఈక్వేషన్. చూడండి ఇక్కడ ఎంత, ఇది ఏ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 4, హైయెస్ట్ పవర్ ఎంత ఇక్కడ 4 కదా, మనకి ఎన్ని రూట్స్ రావాలి 4 రూట్స్ రావాలి. అంటే ఆల్ఫా బీటా గామా అండ్ డెల్టా అనుకుంటాం అనమాట. చూడండి అన్న సేమ్ ఇక్కడ కూడా మనకి S1 S2 S3 S4 ఉన్నాయి. ఈ విధంగా దీన్ని మనం రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ కూడా మైనస్ బి బై ఏ సి బై ఏ మైనస్ డి బై ఏ ఈ బై ఏ అనేది మనం ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా మనకు క్యూబిక్ పాలినామియల్ అండ్ బైక్వాడ్రాటిక్ పాలినామియల్ ఫార్ములాస్ అనేది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనము ఫార్ములాస్ అంటే ప్రాబ్లమ్స్ మధ్యలో మనం ఈ ఫార్ములాస్ అనేది యూస్ చేస్తాం. ఓకేనా, ఇప్పుడు కంపల్సరీ మనకేంటి ఇప్పుడు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లో ఈ ఫార్ములాస్ మనం కొంచెం యూజ్ చేసి ప్రాబ్లమ్స్ చేస్తాం. అండ్ క్లియర్ గా కంటెంట్ ఎండింగ్ వరకు ఇస్తాను, అంటే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నా వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఇప్పుడు మన ఛానల్ని ఎవరైతే కొత్త వాళ్ళు చూస్తున్నారో ఫస్ట్ టైం, మీకు ఫర్దర్ వీడియోస్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఇంకేదన్నా డౌట్స్ ఉంటే కమెంట్ కూడా చేయండి. ఓకే, క్లియర్? ఓకే స్టూడెంట్స్, అయితే ఇక్కడ మనం ఇప్పుడు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ చూద్దాం. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లో కొంచెం డిఫరెంట్ టైప్స్ ఉంటాయి నాన్న. నేను క్లియర్ గా టైప్స్ అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఓకే, అండ్ దీంట్లో చూడండి స్టూడెంట్స్, మనకి రెసిప్రోకల్ ఈక్వేషన్స్ అంటే ఫస్ట్ నేను క్లియర్ గా ఒక్కొక్క కాన్సెప్ట్ చెప్తాను, అంటే ఒక్కొక్క ప్రాబ్లం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను డిఫరెంట్ టైప్స్ ని. ఓకే, చూడండి ఇక్కడ రెసిప్రోకల్ ఈక్వేషన్స్. యాక్చువల్లీ రెసిప్రోకల్ ఈక్వేషన్ అంటే ఏంటి నాన్న, చూడండి x పవర్ 4 10x క్యూబ్ 26x స్క్వేర్ మైనస్ 10x ప్లస్ 1 ఉంది. ఇక్కడ చూడండి మైనస్ 10x ఇక్కడ అంటే రెసిప్రోకల్ టర్మ్స్ అంటే ఆల్టర్నేట్ టర్మ్స్ అనేది మనకి 10 సేమ్ ఉన్నాయి కదా. అంటే ఇక్కడ చూడండి ఇక్కడ 1 ఇక్కడ 1 ఉంది. అంటే ఇలాంటి టైప్ ఆఫ్ ఈక్వేషన్స్ కానీ మన క్వశ్చన్ లో ఉంటే ప్రాసెస్ ఏ విధంగా చేయాలనేది చూద్దాం. చూడండి అన్న, అంటే ఇక్కడ మనకి వాల్యూస్ వచ్చేసి k ఈజ్ ఈక్వల్ టు 0 1 2 3 4 అనమాట. అంటే పవర్ 4 ఉంది కదా నాన్న, పవర్ 4 అంటే మనకి ఇక్కడ ఏంటి నాన్న ak ఈజ్ ఈక్వల్ టు an మైనస్ k అనమాట. అంటే మనకి ఇలా k వాల్యూ సబ్స్టిట్యూట్ చేసే ఈక్వేషన్ లో ఈ వాల్యూస్ కి మనకి ఈ రెండు ఈక్వల్ వస్తాయి అని చెప్పి మీనింగ్. ఓకే, అయితే ఇక్కడ సింపుల్ గా మనకి ఇవన్నీ మనకి ఏం అవసరం లేదు, బట్ ప్రాబ్లం గుర్తుపెట్టుకునేలా ఎలా చేయాలంటే చూడండి, x పవర్ 4 వచ్చింది అనుకోండి, మనం ఇచ్చిన ఈక్వేషన్ ని వి షుడ్ డివైడ్ విత్ ద x స్క్వేర్ అనమాట. ప్రాసెస్ సింపుల్. ఆన్సర్ ఏంటంటే మనకు రెసిప్రోకల్ గా వస్తాయి. 2 వచ్చింది అనుకోండి 1/2 3 1/3 అనేది ఇలా అంటే రూట్స్ అనేది రెసిప్రోకల్ గా వస్తాయి అని చెప్పి మీనింగ్ అనమాట. ఓకే, చూడండి ఇచ్చిన ఈక్వేషన్ ఎలా చేయాలంటే x పవర్ 4 మైనస్ 10x క్యూబ్ ప్లస్ 26x స్క్వేర్ మైనస్ 10x ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఏం చేయాలని చెప్పాను, డివైడ్ విత్ ఎక్స్ స్క్వేర్. x పవర్ 4 ఉంది అనుకోండి, డివైడ్ విత్ ఎక్స్ స్క్వేర్ చేయండి నాన్న. టోటల్ ఈక్వేషన్ ని డివైడ్ విత్ ఎక్స్ స్క్వేర్ లా చేయాలి. చూడండి ఇక్కడ చేశానా, క్యాన్సిల్ చేద్దామా. ఇక్కడ పవర్ ఇక్కడ 2 మిగులుద్ది, ఇక్కడ 1 టోటల్ క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ 1 మిగులుద్ది. ఓకే, లెఫ్ట్ ఓవర్ టర్మ్స్ నేను క్లియర్ గా ఇక్కడ రాస్తాను. చూడండి ఎక్స్ స్క్వేర్ మైనస్ 10x ప్లస్ 26 మైనస్ 10/x ప్లస్ 1/x స్క్వేర్. క్లియర్ అనే స్టెప్ డివైడ్ విత్ ఎక్స్ స్క్వేర్ చేశాను. ఓకే, నా చూడండి ఈ ఎక్స్ స్క్వేర్ ఇంకో ఎలా ఉంది ఎక్స్ స్క్వేర్, ఈ రెండు నేను సపరేట్ గా ఇలా రాస్తున్నాను. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్. క్లియరా? నా ఇప్పుడు ఈ 10 రెండిట్ల నుంచి కామన్ 10 కామన్ తీస్తున్నాను. ఎక్స్ టర్మ్స్ నేను సపరేట్ గా రాస్తున్నాను. లెఫ్ట్ ఓవర్ టర్మ్ ఏంటి నాన్న ఎక్స్ మైనస్ కామన్ తీసాను కాబట్టి ప్లస్ 1/x. ఆల్రెడీ 10/2 తీసేసాం కదా ఈ రెండు టర్మ్స్. లెఫ్ట్ ఓవర్ టర్మ్ ఏంటి ప్లస్ 26 ఈజ్ ఈక్వల్ టు 0. క్లియర్ నాన్న? ఇప్పుడు చూడండి
నౌ ఎక్స్ ఇలా వచ్చింది కదా ఈక్వేషన్, మనం ఏం చేయాలంటే పుట్ ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు y అని అనుకో. చూడండి ఈ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు y అనుకోండి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి. ఓకే, ఎక్స్ ప్లస్ 1/x హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత నానా y స్క్వేర్. ఇది ఎలా ఉంది చూడండి, a ప్లస్ బి హోల్ స్క్వేర్ లా ఉందా లేదా? ఓకే చూడండి, a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab, b అంటే ఏంది 1/x ఈజ్ ఈక్వల్ టు ఎంత నానా y స్క్వేర్. ఓకే, ఇది క్యాన్సల్, మనకి ఏం మిగిలింది ఇక్కడ చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఎంత ప్లస్ 2 కదా, ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు y స్క్వేర్. ఓకే, therefore x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు y స్క్వేర్ మైనస్ 2. క్లియర్ అనా? క్లియర్ కదా? ఈ విధంగా మనం x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ వాల్యూ, x ప్లస్ 1/x వాల్యూస్ అనేది క్లియర్ గా రాసుకున్నాం. ఇప్పుడు చూడండి ఇక్కడ ఈక్వేషన్ లో చూడండి నాన్న, ఇక్కడ ఏంటి, ఇక్కడ ఈక్వేషన్ x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ అని ఉంది కదా, దాని వాల్యూ వచ్చేసింది ఏముంది మనకి ఇక్కడ y స్క్వేర్ మైనస్ 2. టోటల్ వాల్యూ అనేది మనం సబ్స్టిట్యూట్ చేయాలి. చూడండి నాన్న, y స్క్వేర్ మైనస్ 2, క్లియర్, y స్క్వేర్ మైనస్ 2 ఉంది కదా, మైనస్ 10 ఇంటూ ఎక్స్ ప్లస్ 1/x అంటే ఏంటి ఇక్కడ మనము y ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 26 కదా, ప్లస్ 26 ఈజ్ ఈక్వల్ టు 0. క్లియర్ అన్నా? అర్థమైందా? నౌ y స్క్వేర్ మైనస్ 2 మైనస్ 10 ఇంటూ y ఎంత 10y ప్లస్ 26 ఈజ్ ఈక్వల్ టు 0. క్లియర్? నౌ y స్క్వేర్ మైనస్ 10y, ఇక్కడ కాన్స్టెంట్స్ ఏంటి రెండు కదా, మైనస్ 2 ప్లస్ 26 ఎంత ప్లస్ 24 ఈక్వల్ టు ఎంత నాన్న మనకి వచ్చేసిన వాల్యూ అంతా 0. క్లియర్? ఇలా మనం y స్క్వేర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చేసింది ఇన్ టర్మ్స్ ఆఫ్ y. దీనికి ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఫ్యాక్టరైజేషన్ ఏంటి నాన్న, ప్లస్ 24 రావాలి. ప్లస్ 24 అంటే ఏంటి, 6 4s 24. ఓకే, మైనస్ మైనస్, ఓకే ప్లస్ వచ్చేసింది, మైనస్ మైనస్ ఎంత మైనస్ 10y వచ్చేసింది. క్లియర్ గా ఇలా రాసుకుందామా, y స్క్వేర్ మైనస్ 6y మైనస్ 4y ప్లస్ 24 ఈక్వల్ టు 0. క్లియరా? ఈజ్ ఈక్వల్ టు 0. క్లియర్ నాన్న? నౌ ఇప్పుడు ఈ రెండిట్లో నుంచి ఏం కామన్ తీయొచ్చు, y కామన్ తీయొచ్చు. y మైనస్ 6, ఈ రెండిట్లో నుంచి ఏం కామన్ తీస్తాం, మైనస్ 4. రెండు సేమ్ టర్మ్స్ రావాలి కదా నాన్న. క్లియర్? చూడండి ఇక్కడ మైనస్ 4y మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 4s 24. ఇక్కడ ఏంటి, y మైనస్ 4 ఇంటూ y మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే therefore మనకు y ఈజ్ ఈక్వల్ టు ఎంత నాన్న 4, y ఈజ్ ఈక్వల్ టు 6 అనేది 2 వాల్యూస్ వచ్చాయి. క్లియర్ కదా? ఇప్పుడు ఈ 2 వాల్యూస్ వచ్చిన తర్వాత ఏం చేయాలి, 2 కేసెస్ లో మనకు y వాల్యూస్ అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. ఏంటి, ఫస్ట్ కేస్ 1 y ఈజ్ ఈక్వల్ టు ఎంత నాన్న 4. కేస్ 1 లో ఏంటి, y ఈజ్ ఈక్వల్ టు 4. ఇక్కడ మనకి x ప్లస్ 1/x ఈక్వల్ టు y అని ఉంది కదా, చూడండి x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు y అంటే x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు y అంటే ఎంత నాన్న 4. ఓకేనా? ఇప్పుడు క్వాడ్రాటిక్ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, x ఇంటూ x స్క్వేర్ ఓకే ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు ఎంత నాన్న 4. ఓకే, ఇక్కడ ఏది x స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు x ఇక్కడ వచ్చేసి ఏమవుతుంది 4x. దీన్ని ఎలా రాసుకోవాలి ఇప్పుడు చూడండి, x స్క్వేర్ ఓకే మైనస్ 4x ప్లస్ 1 ఈక్వల్ టు 0. చూడండి ఇలా క్లియర్ గా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది ఫ్రేమ్ చేయాలి కేస్ 1 లో. ఓకే, ఇప్పుడు చూడండి దీనికి రూట్స్ 1 రూట్స్ వస్తాయా, మనకి పర్ఫెక్ట్ ఫ్యాక్టరైజేషన్ రాదు, అయితే మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ చేద్దాం. ఓకే, నా ఫార్ములా తెలుసు కదా, నన్ను ఇక్కడ మళ్ళీ రాస్తాను ఒక ప్రాబ్లం లో, మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఓకే, మైనస్ బి అంటే ఎంత నాన్న ఇక్కడ మైనస్ 4 ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ బి స్క్వేర్ ఎంత మైనస్ 4 హోల్ స్క్వేర్ మైనస్ 4ac. క్లియర్ నాన్న? క్లియర్? నౌ బై 2 ఇంటూ a అంటే ఎంత నాన్న 1. ఓకే, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ 4 స్క్వేర్ ఎంత 16 మైనస్ 4 బై 2. ఓకే, 4 ప్లస్ ఆర్ మైనస్ ఎంత 12 బై 2. ఓకే,
ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు 4 ప్లస్ ఆర్ మైనస్ 4ని ఎలా రాసుకోవచ్చు నాన్న 4 3s 12 క్లియర్ 4 ప్లస్ ఆర్ మైనస్ 4ని బయటికి రాసుకుంటే ఎలా నాన్న √4 ఎంత 2 అంటే 2√3/2 అనేది వస్తుంది క్లియర్ నాన్న ఇప్పుడు దీన్ని ఎలా ఏం కామన్ తీయొచ్చు చెప్పండి మనం ఏం కామన్ తీయొచ్చు 2 కామన్ తీయొచ్చా దీంట్లో చూడండి నాన్న 2 కామన్ తీస్తున్నాను 2 కామన్ తీస్తే మిగిలింది ఎంత 2 ప్లస్ ఆర్ మైనస్ √3/2 ఈ 2 క్యాన్సల్ మనకి లెఫ్ట్ ఓవర్ టర్మ్ ఏంటి 2 ప్లస్ ఆర్ మైనస్ √3 అంటే ఇక్కడ ఏంటి ఎన్ని రూట్స్ వచ్చాయి 2 ప్లస్ √3 ఒకటి 2 మైనస్ √3 ఒకటి బట్ మనకు టోటల్ ఇక్కడ హైయెస్ట్ పవర్ ఎంత ఎన్ని రూట్స్ రావాలి అంటే 4 రూట్స్ రావాలి కదా నాన్న 2 వచ్చాయి అయితే ఇప్పుడు కేస్ 1 లో అయిపోయింది y ఈజ్ ఈక్వల్ టు 4 అండ్ కేస్ 2 ఏంటి y ఈజ్ ఈక్వల్ టు 6 చేసేసి ఇలా ప్రాసెస్ సేమ్ చేస్తే మనకి ఏమొస్తుంది ఇంకో 2 రూట్స్ వస్తాయి 2 ప్లస్ 2 4 రూట్స్ అయిపోయాయి అనమాట క్లియరా అయితే మనం ఇప్పుడు కేస్ 2 చేసి చూద్దాము ఇక్కడ చూడండి నాన్న కేస్ 2 ఏంటి నాన్న y ఈజ్ ఈక్వల్ టు 4 అయిపోయింది y ఈజ్ ఈక్వల్ టు ఎంత నాన్న 6 సేమ్ ప్రాసెస్ చేయాలి అంటే x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు ఎంత నాన్న 6 సేమ్ x into x ఎంత x² ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 6 చూడండి x² ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 6 into x ఎంత 6x x² మైనస్ 6x ప్లస్ 1 ఈక్వల్ టు 0 క్లియర్ నానా ఈ విధంగా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫ్రేమ్ చేసాం ఇలా ఇక్కడ వరకు వచ్చేసింది ఇప్పుడు సేమ్ ఫార్ములా యూస్ చేయాలి ఫార్ములా ఏంటి -b మైనస్ ఆఫ్ -6 ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ b² అంటారా -6 హోల్ స్క్వేర్ ఓకే b² మైనస్ 4ac by 2 into a ఎంతనా 1 క్లియర్ నౌ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ 6² ఎంతనా 36 మైనస్ 4 1s 4/2 ఓకే ఇక్కడ ఏం చేద్దాము 6 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 36 మైనస్ 4 ఎంత 32 ఓకే 6 ప్లస్ ఆర్ మైనస్ 32 ఎలా రాసుకోవచ్చు 16 2s రాసుకోవచ్చా 16 2s రాసుకోవచ్చు కదా నాన్న క్లియర్ నౌ చెప్పండి ఇక్కడ 6 ప్లస్ ఆర్ మైనస్ 16 బయటికి వస్తే ఎంత √16 ఎంత 4 కదా 4√2/2 క్లియర్ ఇప్పుడు ఈ రెండిట్లో నుంచి ఏం కామన్ తీయొచ్చు నాన్న 2 కామన్ తీయొచ్చా తీద్దాం 2 కామన్ తీస్తున్నాను అంటే 3 2 3s 6 ప్లస్ ఆర్ మైనస్ 4 నుంచి 2 బయటకు తీసేస్తే 2√2 బయట లోపల ఉంటుంది ఓకే బై 2 క్యాన్సల్ లెఫ్ట్ ఓవర్ టర్మ్స్ ఏంటి 3 ప్లస్ ఆర్ మైనస్ 2√2 వచ్చేసే therefore roots are ఏంటి నాన్న ఇప్పుడు వచ్చేసి 2 ప్లస్ √3 2 మైనస్ √3 3 ప్లస్ 2√2 3 మైనస్ 2√2 4 రూట్స్ వచ్చేసాయి కదా ఇలా వస్తే అంటే ఎంత పవర్ ఉంటే అన్ని రూట్స్ రావాలి అని చెప్పాను ఓకేనా మనకి ఇక్కడ క్వశ్చన్ లో పవర్ 4 ఉంది కాబట్టి మనకు 4 రూట్స్ వచ్చాయి క్లియర్ కదా నాన్న మీరు పాజ్ చేసి వీడియో క్లియర్ గా చూడండి నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఓకే పవర్ 4 అంటే పవర్ 4 ని మనం కన్వర్ట్ చేసుకున్నాక సేమ్ ఇలానే ఇదే ప్రాసెస్ లో చెయ్యాలి 7 కి 7 ఈజీగా ఫెచ్ అవుతాయి నాన్న ఓకేనా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్స్ కు మనము పవర్ 5 పవర్ 6 ఎలా చేయాలో చెప్తాను క్లియర్ ఓకే స్టూడెంట్స్ ఇక్కడ చూడండి ఇందాక ప్రాబ్లం చేసింది మనకు పవర్ 4 లో ఉన్నాయి కాబట్టి 4 రూట్స్ వచ్చాయి కదా అయితే మనకు కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలన్నా ఇక్కడ ఏంటి మనకు పవర్ 5 ఉంది చూడండి క్వశ్చన్ లో పవర్ 5 ఉంది కదా అయితే మనకి ఇక్కడ ఆడ్ క్లాస్ ఈవెన్ క్లాస్ అని ఉంటుంది నాన్న అయితే నేను సింపుల్ గా చెప్తాను ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి అయితే ఇప్పుడు మనకి ఫస్ట్ పవర్ 5 ఉంది అనుకోండి పవర్ 5 ఉంటే మనము ఫస్ట్ ఏం చేయాలంటే x ఈజ్ ఈక్వల్ టు 1 అనేది చెక్ చేయండి x ఈజ్ ఈక్వల్ టు -1 అనేది చెక్ చేయాలి అంటే x ఈజ్ ఈక్వల్ టు 1 పెడితే 0 వస్తుందా x ఈజ్ ఈక్వల్ టు -1 పెడితే 0 వస్తుందా అనేది మనం క్లియర్ గా దీంట్లో చెక్ చేస్తాం ఫస్ట్ x ఈజ్ ఈక్వల్ టు 1 చూడండి ఇది తీసేద్దాం x ఈజ్ ఈక్వల్ టు 1 పెడితే ఏంటి ఇక్కడ 2 ప్లస్ 1 -12 ప్లస్ 1 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుందా అంటే నాట్ ఈక్వల్ టు 0 అయితే ఇది రూట్ కాదు ఓకే x ఈజ్ ఈక్వల్ టు -1 పెట్టండి ఇక్కడ చూడండి 2 ఇంటూ -1 హోల్ టు ది పవర్ ఆఫ్ 5 -1 హోల్ టు ది పవర్ ఆఫ్ 4 -1 హోల్ క్యూబ్ 12 -1 హోల్ స్క్వేర్ -1 ప్లస్ 2 ప్లస్ ఇంటూ మైనస్ అంటే -1 కదా ఓకే చూడండి
-1 హోల్ పవర్ 5 అంటే ఎంతనన్నా -1 కదా, అంటే -2 పవర్ 4 ఈవెన్ నెంబర్ ఉంటే ఏంటి ప్లస్ అయిపోతుంది. ఇక్కడ -12 ఇక్కడ -1 మైనస్ +12 ఇక్కడ -1 హోల్ స్క్వేర్ +1 అయిపోతుంది కాబట్టి -12 -1 +2 ఓకే -2 +2 +1 -1 ఇక్కడ ఏంటి 0 వచ్చేసింది. ఓకేనా, అంటే ఇలా క్లాస్ ఈవెన్ క్లాస్ ఆర్ క్లాస్ అని చెప్పి కూడా ఉంది నాన్న. ఐ ఫీల్ ఇలా అయితే క్లియర్ గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అయితే మనకి ఇక్కడ ఏంటి x = -1 అనేది రూట్ అని చెప్పి రాసుకోవాలి. x = -1 ఈజ్ ఏ రూట్ ఆఫ్ ది ఈక్వేషన్. ఓకేనా, క్లియర్. అయితే ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే చూడండి, మనకు -1 అనేది రూట్ వచ్చింది కదా, -1 అని చెప్పి తీసుకోవాలి. ఎలా చూడండి, ఇప్పుడు సింథటిక్ డివిజన్ ఐడియా ఉందా? ఓకే, సింథటిక్ డివిజన్ మెథడ్ ఎలా అంటే చూడండి, ఇక్కడ ఈ టర్మ్స్ ఉన్నాయి కదా, ఈ కోఎఫిషియెంట్స్ ని మాత్రమే రాసుకోవాలి బెట. ఇక్కడ ఫస్ట్ ఆర్డర్ లో చూడండి 5 4 3 2 1. ఒకవేళ ఈ టర్మ్ ఇలా మిస్ అయింది అనుకోండి, క్యూబ్ టర్మ్ ఇవ్వలేదు అనుకోండి, ఆ ప్లేస్ లో 0 రాసుకోవాలి. కానీ ఖచ్చితంగా 0 అని రాసుకొనే చెయ్యాలి. ఆ ప్లేస్ లో లేదు కదా అని డైరెక్ట్ ఆర్డర్ లో వేసేసి. ఓకేనా, క్లియర్. చూడండి ఇక్కడ 2 తర్వాత ఏంటి, ఓన్లీ కోఎఫిషియెంట్స్ అలాంగ్ విత్ సైన్ రాయండి. 1 -12 1 2. ఓకేనా, సింథటిక్ డివిజన్ అంటాను అన్న దీన్ని. చూడండి 0 ఇక్కడ 0 ఫిక్స్ తీసుకోవాలా, క్లియర్ 0 తీసుకోవాలి. చూడండి ఇక్కడ ఈ రెండు అడిషన్ చేయాలి. 2 + 0 ఎంతనా 2. ఈ రెండు మల్టిప్లికేషన్ చేసి ఆన్సర్ ఇక్కడ వేయాలి. చూడండి 2 1s 2 మైనస్ ఉంది కాబట్టి -2. ఓకే, ఇది యాడ్ చేయండి. 1 - 2 ఎంత -1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 1s 1. ఇక్కడ ఎంత నానా -11. ఈ రెండు యాడ్ చేయండి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 11s 11. ఇక్కడ ఎంత మళ్ళీ ప్లస్ మైనస్ చేస్తే -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎంత నానా ప్లస్ 1 ఇంటూ 1 ఎంత 1 1 + 1 ఎంత 2 2 ఇంటూ -1 -2. ఇక్కడ ఖచ్చితంగా 0 రావాలన్న. ఓకేనా, ఈ టర్మ్ లో అనేది మనకి 0 రావాలి. చూడండి, నేను మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదేమో కోఎఫిషియెంట్స్ నాన్న, క్వశ్చన్ లో ఇచ్చిన కోఎఫిషియెంట్స్ రాశాను, ఆర్డర్ లో ఉన్నాయి కాబట్టి మనం ఆర్డర్ లో రాసేసుకున్నాం. ఇక్కడ 0 రాసుకోవాలి. ఇక్కడ ఈ టర్మ్స్ ని అడిషన్ చేసి ఆన్సర్ ఇక్కడ వేయాలి. ఈ రెండు మల్టిప్లికేషన్ చేసి నెక్స్ట్ టర్మ్స్ లో వేయాలి. ఇలా ఓకేనా, ఇలా టర్మ్స్ నెక్స్ట్ టర్మ్స్ లో వేయాలి. ఓకే, ఇక్కడ చూడండి ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, 1 2 3 4 5 టర్మ్స్ ఉన్నాయి కదా. అయితే మనం పవర్ 4 నుంచి తీసుకోవాలి. ఎలా రాసుకోవాలంటే చూడండి, ఇక్కడ ఏంటి 2x⁴. క్లియర్, 5 ఉన్నాయి కదా, -x³ ఓకే -11x² 11x² -1x + 2 = 0. క్లియర్ అనా? చూడండి పవర్ 5 ఉంటే అలా 4 టర్మ్స్ నుంచి తీసుకోవాలి. ఓకేనా, ఇక్కడ ఏమొచ్చింది మనకి పవర్ 4 లో మనకి ఈక్వేషన్ అనేది వచ్చేసింది కదా. లాస్ట్ ప్రాబ్లం చేసాం కదా, ఏం చేసాము, లాస్ట్ పవర్ 4 ఉంటే డివైడ్ విత్ x² అనేది స్టార్ట్ చేయాలి. ఓకేనా, చూడండి డివైడ్ విత్ x² ఓకేనా, క్లియర్. ఇప్పుడు క్యాన్సిల్ చేయండి అన్న. ఇక్కడ 2 మిగులుద్ది, ఇక్కడ 1, ఇది టోటల్ టర్మ్, ఇక్కడ 1 వస్తుంది. ఇది యాజ్ ఇట్ ఈస్ రిరైట్ ద టర్మ్ నాన్న. 2x² - x -11 -1/x + 2/x² = 0. క్లియరా? ఇప్పుడు చూడండి x² టర్మ్స్ ఏమేమి ఉన్నాయి, ఈ రెండు ఉన్నాయి. నేను ఇక్కడ క్లియర్ గా రాసుకుంటున్నాను. ఈ రెండింటి నుంచి 2 కామన్ తీయొచ్చు కదా, 2x² + 1/x². ఓకే, ఎక్స్ టర్మ్ ఏంటి నాన్న, ఈ రెండు మైనస్ కామన్ తీస్తున్నాను, x + 1/x. లెఫ్ట్ ఓవర్ టర్మ్ ఏంటి నాన్న -11 = 0. క్లియర్. ఇప్పుడు ఏంటి నాన్న, పుట్ x + 1/x = y. ఓకేనా, ఏం చేయాలి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. క్లియరా? ఏంటి నాన్న, x + 1/x² = y². దీన్ని ఎలా రాస్తాం, a + b హోల్ స్క్వేర్. సేమ్ ప్రాసెస్, a² + b² + 2ab. సేమ్ ప్రీవియస్ ప్రాబ్లమ్ ఏనా. ఎవరన్నా వాచ్ చేయని వాళ్ళు ఉంటే ప్రీవియస్ బ్యాక్వర్డ్ వెళ్ళండి, క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడండి. ఓకే, x² + 1/x² = y² + 2. ఇక్కడికి వస్తే ఏమవుతుంది, -2. క్లియరా?
ఈ విధంగా మనము ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² టర్మ్ వచ్చేసింది. ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. 2 ఇంటూ ఏంటి వాల్యూ వచ్చేసి ఏంటి y² - 2 మైనస్ ఈ టర్మ్ వచ్చేసి ఏంటి ఇక్కడ తీసుకుంది ఏంటి y - 11 = 0. మల్టిప్లై చేయండి నాన్న. 2y² - 2 2 ఎంత 4 మైనస్ y - 11 = 0. దీన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో కన్వర్ట్ చేసుకుంటే ఎలా ఉంటుంది? 2y² y టర్మ్ నెక్స్ట్ ఇది ఒకటే ఉంది కాబట్టి ఇలా రాసుకున్నాను. -4 - 11 ఎంత నాన్న -15 = 0. క్లియర్. ఇప్పుడు మనం దీనికి ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. ఫ్యాక్టరైజేషన్ ఏంటి నన్ను రెండు టర్మ్స్ తీసుకోవాలి కదా. ఓకే 15 2 30 -30 రావాలి. ఓకే మల్టిప్లై చేస్తే అడిషన్ సబ్ట్రాక్షన్ చేస్తే -1 రావాలి. అంటే ఎంత 6 5 30 కదా. మైనస్ ప్లస్ తీసుకుందాం. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 5 6 30 -6 + y ఎంత -1. క్లియర్. దీన్ని ఇలా క్లియర్గా ఇక్కడ రాసేసుకుందాం. 2y² ఓకే -6y + 5y ఎంత -15 = 0. క్లియర్ అన్నా. ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దాము? ఓకే దీంట్లో నుంచి 2y కామన్ తీద్దాం. 2y కామన్ తీస్తే y ఓకే మైనస్ దీనిలో నుంచి 2 తీసేసి ఎంత ఉంది -3. ఆల్రెడీ y తీసేసాం కాబట్టి క్లియర్. ఇక్కడ నాన్న +y కామన్ తీద్దాం. +y కామన్ తీస్తే ఇక్కడ లెఫ్ట్ ఓవర్ టర్మ్ ఏంటి y -15 నుంచి 5 తీసేస్తే ఎంత 3 = 0. ఈ టర్మ్ ఎలా రాయొచ్చు నాన్న చూడండి. 2y + 5y - 3 = 0. ఇదేంటా నాన్న 2y + 5 = 0 అయితే y = -5/2. ఇంకోటి ఏంటి y - 3 = 0 అయితే y = 3. క్లియర్ నాన్న. ఈ విధంగా మనం 2 కేసెస్ అంటే 2 y వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు కేస్ 1 సేమ్ ప్రాసెస్, నేనేం డిఫరెంట్ గా చేయట్లేదు. y = -5/2. ఓకేనా. ఈ ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేయాలన్నా చూడండి. x + 1/x = y. ఓకే x + 1/x = y అంటే ఎంత నాన్న -5/2. ఓకే మల్టిప్లికేషన్ x² + 1/x = -5/2. x × x x² + 1/x అన్నమాట. క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దామా. 2 × x², 2x² + 2 = ఇక్కడ ఏంటి నాన్న -5x. ఓకే దీని లోపల తీసుకొద్దాం. 2x² + 5x + 2 = 0. క్లియర్ నాన్న. ఇప్పుడు దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేద్దామా. చూడండి ఫ్యాక్టరైజేషన్ చేయొచ్చు. -b ± కూడా యూజ్ చేసి చేయొచ్చు. యాజ్ యూ విష్ నాన్న ఏదైనా చేయొచ్చు. ఎంత 2 2s ఎంత వచ్చేసింది 4 రావాలి మనకి. 2 2s 4 అంటే 4 1s ప్లస్ ఇంటూ ప్లస్ 4 + 1 ఎంత నాన్న +5. దీన్ని ఈ విధంగా రాసుకోవచ్చు. అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏ విధంగా రాసుకోవచ్చు చూడండి. 2x² + 4x + x + 2 ఓకే తీసేస్తున్నాను = 0. క్లియర్. నా ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ రెండిట్లో నుంచి నేను 2x కామన్ తీస్తున్నాను. 2x కామన్ తీస్తే ఎంత లెఫ్ట్ నాన్న x + ఓకే 2. చూడండి 2 × x 2x × x ఎంత 2x² + 2 2s 4x వచ్చేసింది. ఈ రెండిట్లో నుంచి నేను 1 కామన్ తీస్తున్నాను. x + 2 = 0. క్లియర్ నాన్న. ఇప్పుడు చూడండి దీన్ని ఎలా రాసుకోవచ్చు. 2x + 1 x + 2 = 0. అందరికి ఫ్యాక్టరైజేషన్ ఐడియా ఉంది కదా. ఓకే దీన్ని ఎలా రాసుకోవచ్చు. 2x + 1 = 0. x -1/2. x ఎంత నాన్న ఇక్కడ -2. క్లియర్ నాన్న. ఇక్కడ మనం 2 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసాం. y టర్మ్స్ లో కాదు మనకు ఆన్సర్ రావాల్సింది x టర్మ్స్ లో. ఎందుకంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎలా ఇచ్చిన క్వశ్చన్ లో ఎలా ఉంది x టర్మ్స్ లో ఉన్నాయి కాబట్టి x వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే నాన్న క్లియరా. ఇక్కడ ఎన్ని ఇది 1 ఇది 2. ఆల్రెడీ మనం ఫస్ట్ సింథటిక్ డివిజన్ లో ఒక -1 అనేది రూట్ యూజ్ చేసాం కదా. అది టోటల్ 3 వచ్చాయి. బట్ మనకి ఎన్ని కావాలి ఎన్ని రూట్స్ కావాలి క్వశ్చన్ లో ఎంత ఉంది పవర్ 5 అంటే ఇంకా 2 more రూట్స్ కావాలి. ఓకే క్లియర్ నాన్న. ఇప్పుడు కేస్ 1 చేసాం కదా. ఇది కేస్ 2 చేద్దాం. కేస్ 2 లో ఏంటి y = 3 అనేది తీసుకోవాలి. ఇక్కడ చేద్దాం. క్లియర్ నాన్న. అయితే ఇక్కడ ఏంటి కేస్ 1 క్లియర్ అయింది కదా. ఇప్పుడు కేస్ 2 చూద్దాం. కేస్ 2 ఏంటి నాన్న చూడండి. కేస్ 2 లో y = ఎంత 3 అనేది మనం పెట్టాలి. ఓకే x + 1/x = y కదా. చూడండి x + 1/x = y అంటే ఎంత నాన్న
3 కదా. ఓకే, సేమ్ ప్రాసెస్, మీరేం టెన్షన్ పడొద్దు, క్లియర్ గా చేసేసేయండి, వచ్చేస్తుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 3. ఓకే, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ ఎక్స్ ఎంత నాన్న 3x. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ వస్తే మైనస్ 3x ప్లస్ 1 ఈక్వల్ టు 0. క్లియర్ నాన్న, అర్థమైందా? ఇలా క్లియర్ గా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫ్రేమ్ చేసుకోవాలి. ఓకే, దీనికి రూట్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయా? రూట్స్ రావు కాబట్టి -b ప్లస్ ఆర్ మైనస్ యూజ్ చేయండి. బేటా మీకు ఒకవేళ రూట్స్ వచ్చి మీకు కన్ఫ్యూజ్ అయినా కూడా మీరు -b ప్లస్ ఆర్ మైనస్ చేయండి, మనకు ఆన్సర్ అనేది ఇంపార్టెంట్. మీరు -b ప్లస్ ఆర్ మైనస్ ఫార్ములా యూజ్ చేసినా, ఇప్పుడు ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేసినా రెండింటికి సేమ్ ఆన్సర్ వస్తుంది. మనకు ఆన్సర్ కరెక్ట్ గా రావడం అనేది ఇంపార్టెంట్. మీరు ఏ మెథడ్ చేసినా కూడా మీరు కొంచెం లెందీ అవుతుంది, బట్ మీకు ఆన్సర్ కాన్ఫిడెంట్ గా కరెక్ట్ గా వస్తుంది. ఓకేనా, చూడండి అన్న, ఇక్కడ ఏంటి -b ప్లస్ ఆర్ మైనస్ అన్నాను కదా, చెప్పండి. -b అంటే ఎంత -3 ప్లస్ ఆర్ మైనస్ √b స్క్వేర్ -3 హోల్ స్క్వేర్. ఓకే, -b స్క్వేర్ -4ac అంటే ఎంత -4 ఇంటూ 1 ఇంటూ 1 2 ఇంటూ a అంత ఎంత నాన్న 1. బట్ ఈ ఫార్ములా కన్ఫ్యూజ్ అవ్వకండి, నేను లాస్ట్ ప్రాబ్లమ్ లో క్లియర్ గా ఫార్ములా కూడా రాశాను, మీరు ఆ ఫార్ములా చూడొచ్చు. ఓకేనా, మైనస్ మైనస్ ఎంత నాన్న +3 ప్లస్ ఆర్ మైనస్ √3 స్క్వేర్ ఎంత నాన్న 9 -4/2. ఓకేనా, చూడండి 3 ప్లస్ ఆర్ మైనస్ 9 - 4 ఎంత 5/√2. దీన్ని 5కి ఏమన్నా మనకు పర్ఫెక్ట్ స్క్వేర్ ఉందా? లేదు. ఓకేనా, ఇది ఫైనల్ ఆన్సర్ అన్నమాట. అంటే మనకి 2 రూట్స్ వచ్చినాయి కదా, దేర్ఫోర్ రూట్స్ అంటే ఎన్ని రూట్స్ రావాలి? రూట్స్ ఆర్ 5 రూట్స్ రావాలన్నా, పవర్ 5 ఉంది కదా. ఫస్ట్ రూట్ ఏంటి, మనం సింథటిక్ డివిజన్ లో చేసాం కదా ఈ ప్రాబ్లం లో స్టార్టింగ్ లో. ఓకేనా, బ్యాక్ వెళ్ళి చూడండి, మనకు ఫస్ట్ రూట్ వచ్చేసి x ఈజ్ ఈక్వల్ టు -1 కామా, మనకు సెకండ్ 2 రూట్స్ ఏంటి ఇక్కడ -1/2 -2 -1/2 ఒకటి 2 ఒకటి, ఇంకొకటి 3 వచ్చేసే 4 5. ఇది ప్లస్ ఆర్ మైనస్ అంటే ఏంటి 3 ప్లస్ √5/2 కామా 3 మైనస్ √5/2. ఈ విధంగా మనకు 5 రూట్స్ అనేది ఫామ్ చేయాలి. క్లియరా? ఓకే, పాజ్ చేసుకుంటూ క్లియర్ గా చూడండి నాన్న, నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కూడా కమెంట్ చేయండి, నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రాక్టీస్ చేయండి, మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ప్రాక్టీస్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, మన ఛానల్ ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇప్పటి వరకు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాన్న, ఫర్దర్ వీడియోస్ కోసం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము. ఓకే స్టూడెంట్స్, మనం లాస్ట్ ప్రాబ్లమ్స్ లో పవర్ 4 ప్రాబ్లమ్స్ అంటే ఇలాంటి క్వశ్చన్స్ పవర్ 4 పవర్ 5 ఎలా చేయాలో అనేది క్లియర్ గా చూసాం కదా. ఇప్పుడు ఇక్కడ మనము పవర్ 6 అంటే పవర్ 6 అంటే ఎన్ని రూట్స్ రావాలన్నా మనకు టోటల్ వాల్యూస్ వచ్చేసి మనకు 6 రూట్స్ రావాలన్నమాట. ఓకే, ఇలా పవర్ 6 వచ్చినప్పుడు మనం ఏ విధంగా చెయ్యాలి అనేది నేను క్లియర్ గా చెప్తాను చూడండి. అండ్ ఇక్కడ చూడండి అన్న, పవర్ 6 వస్తే మన క్లాస్ ఇక్కడ మనకి 19 - 1 ఆర్ ద రూట్స్ అనమాట. ఓకే, చూడండి ఫస్ట్ మనం దీన్ని సింథటిక్ డివిజన్ చేయాలి. ఫస్ట్ ఈ ఈక్వేషన్ అబ్జర్వ్ చేయండి, నా ఆర్డర్ లో ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. చూడండి పవర్ 6 పవర్ 5 పవర్ 4 పవర్ 3 లేదు, పవర్ 2 1 0. ఓకే, దీన్ని మనం సింథటిక్ డివిజన్ ఏ విధంగా చేయాలనేది ఫస్ట్ మనం 19 - 1 తీసుకోవాలన్నా ఫస్ట్ 1 తో సింథటిక్ డివిజన్ చేయండి. 6 -25 31 x³ టర్మ్ లేదు నన్న, లేకపోతే మనం ఏం చేయాలి, దాని ప్లేస్ లో 0 రాసుకోవాలి. -31 + 25 -6. క్లియర్? దీని ఏం చేయాలి, ఇక్కడ 0 బై క్లియర్ ఏంటి 6 + 0 ఎంత 6 6 1 6 -19 ఇక్కడ 2 మల్టిప్లై చేసి ఇక్కడ వేస్తున్నాను, ఇవి అడిషన్ చేసి ఇక్కడ వేస్తున్నాను నేను. ఓకే, -19 ఎంత నాన్న 12 12 1 12 ఇది 12. ఓకే, అగైన్ 12 1 12 అంటే -19 వస్తుందనా 6 6 1 6 అంటే ఆన్సర్ ఎంత ఇక్కడ మనకి 0 వచ్చేసింది. క్లియర్? 1 అయిపోయింది కదా, -1 తో చేయాలి ఆల్రెడీ క్లాసెస్. ఓకే డన్. 0 ఇక్కడ ఏంటి 6 6 1 6 -6 కదా నాన్న, -1 ఉంది. -25 + 25 ఎంత నాన్న 37 -37. ఓకే, ఇక్కడ నాన్న ఇదేంటి -25 ఇక్కడ +25 6 -6 0. క్లియర్ నాన్న? ఈ విధంగా మనము సింథటిక్ డివిజన్ ని అంటే 2 టైమ్స్ చేయాలన్నమాట. ఓకే, డబుల్ సింథటిక్ డివిజన్ చేసేయాలి ఎప్పుడు పవర్ 6 ఇచ్చినప్పుడు. ఓకే, అండ్ చూడండి 1 2 3 4 5 టర్మ్స్ అంటే ఎలా రాసుకోవాలని చెప్పాను,
పవర్ 4 తో స్టార్ట్ చేయాలి. ఓకే, 6x పవర్ 4 మైనస్ 25x క్యూబ్ ప్లస్ 37x స్క్వేర్ మైనస్ 25x ప్లస్ 6 ఈక్వల్ టు 0 అనేది మనం క్లియర్ గా పవర్ 4 లో కన్వర్ట్ చేసుకోవాలి. అంటే ఈక్వేషన్ ఇచ్చిన ఈక్వేషన్ ఎలా చేస్తున్నాం, ఇది ఇంటూ వాట్ నన్ను ఇక్కడ రాసేసుకోండి క్లియర్ గా. x మైనస్ 1 ఒకటి, x ప్లస్ 1 అంటే ఈ రెండు మనము మల్టిప్లై చేస్తున్నాం అనమాట. ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకి ఈ విధంగా ఈక్వేషన్ వస్తుంది. ఓకే, ఈ పక్కన పెట్టేస్తే మనం 6 పవర్ 4 అంటే x పవర్ 4 ఉన్నప్పుడు ఏ విధంగా సాల్వ్ చేయాలని చెప్పాను, డివైడ్ విత్ x స్క్వేర్. ఓకే, డివైడ్ విత్ ఏంటి, టోటల్ ఈక్వేషన్ ని మనం x స్క్వేర్ తో మల్టిప్లై చేయాలన్నమాట. చూడండి, 6x పవర్ 4 బై x స్క్వేర్ మైనస్ 25x క్యూబ్ బై x స్క్వేర్. ఓకే, ప్లస్ 37x స్క్వేర్ బై x స్క్వేర్ మైనస్ 25x బై x స్క్వేర్ ప్లస్ 6 బై x స్క్వేర్ ఈక్వల్ టు 0. క్లియర్ అన్న? ఇప్పుడు చూడండి క్యాన్సిలేషన్. ఓకే, ఇది క్యాన్సల్, ఇది క్యాన్సల్. మనకు లెఫ్ట్ ఓవర్ టర్మ్స్ ఏంటి, 6x స్క్వేర్ మైనస్ 25x ప్లస్ 37 మైనస్ 25 బై x ప్లస్ 6 బై x స్క్వేర్ ఈక్వల్ టు 0. క్లియరా? ఈ టర్మ్ నేను అర్థమైంది కదా. ఇప్పుడు దీని ఎలా కదా, ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ ని రెండు కదా, ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ అంటే రెసిప్రోకల్ ఈక్వేషన్ అన్నది. ఓకే, 1 బై ఎక్స్ స్క్వేర్. ఈ రెండిట్ల నుంచి మైనస్ 25 కామన్ తీయొచ్చా? ఓకే, ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ప్లస్ 37 ఈక్వల్ టు 0. క్లియర్ అన్న? ఈ విధంగా మనము జనరల్ గా కన్వర్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఏంటి నెక్స్ట్ స్టెప్ లో మనం ఏం చేసాము ప్రీవియస్ ప్రాబ్లమ్స్ లో, లెట్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అని సబ్స్టిట్యూట్ చేసాం కదా. సేమ్ ఇది ప్రాబ్లమ్, ఈ ప్రాబ్లమ్ లో కూడా మనం అదే ప్రాసెస్ ఫాలో అవ్వాలి. సేమ్ నాన్న, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏంటి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఈజ్ ఈక్వల్ టు ఎంత నాన్న, వై స్క్వేర్. ఇది క్యాన్సల్. మనకి లెఫ్ట్ ఓవర్ టర్మ్ ఏంటి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్ మైనస్ 2. ఓకే, ఇది వై స్క్వేర్ ప్లస్ ఇక్కడ వస్తే మైనస్ 2 అనమాట. ఓకే, మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం ఇప్పుడు ఈ ప్లేస్ లో. చూడండి, 6 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చేసింది మనకి, వై స్క్వేర్ మైనస్ 2. క్లియర్ నానా? ఇక్కడ మైనస్ 25 ఇంటూ ఇది ఉంది, మైనస్ 25 అంటే ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ప్లస్ లో ఏం పెడుతున్నాం మనం, ఇక్కడ వై సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ప్లస్ 37 ఈక్వల్ టు 0. చూడండి నాన్న, సేమ్ ఇక్కడ నేను అదే చేస్తున్నాను. క్లియర్? ఇప్పుడు మల్టిప్లై చేద్దాము. 6 ఇంటూ వై స్క్వేర్ 6y స్క్వేర్ మైనస్ 6 2s are 12 మైనస్ 25y ప్లస్ 37 ఈజ్ ఈక్వల్ టు 0. క్లియర్ నాన్న? ఇప్పుడు చూడండి, 6y స్క్వేర్, వై టర్మ్స్ ఏమైనా ఉన్నాయా, లేదు, ఒకటే ఉంది వై టర్మ్. ఓకే, మైనస్ 12 ప్లస్ 37 ఎంత నాన్న, ప్లస్ 25 ఈక్వల్ టు 0. క్లియర్ నాన్న? ఇప్పుడు ఫ్యాక్టరైజేషన్ చేద్దామా. ఫ్యాక్టరైజేషన్ చేయాలంటే రెండు టర్మ్స్ మల్టిప్లై చేయాలి కదా. ఎంత రావాలి, 6 25 6 ఎంత నాన్న, 150 25 అలా 15 10s 150 మైనస్ మైనస్ ప్లస్ వచ్చేసింది, 15 10s 150 మైనస్ 15 మైనస్ 10 మైనస్ 25 వచ్చేసింది. క్లియర్ అన్నా? చూడండి, ఇక్కడ 6y స్క్వేర్ మైనస్ 15y మైనస్ 10y ప్లస్ 25 ఫ్యాక్టరైజేషన్ అన్న. ఇక్కడ అంతే, నేను ఏం చేయట్లేను. ఓకే, ఈ రెండిట్ల నుంచి ఏం కామన్ తీయొచ్చు, 3y కామన్ తీయొచ్చా. ఓకే, లెఫ్ట్ ఓవర్ టర్మ్ ఏంటి, 2y మైనస్ 3 అంటే 5 వస్తుంది. క్లియర్ నాన్న? 2 ఇంటూ 3 ఇంటూ 2 ఎంత, 6y ఇంటూ y స్క్వేర్ మైనస్ 5 3s 15y. క్లియర్? దీంట్లో నుంచి ఏం కామన్ తీయొచ్చు నాన్న, 5 కామన్ తీస్తున్నాను. ఓకే, 2y మైనస్ 5 కామన్ తీస్తే ఎంత, 5 రెండు టర్మ్స్ సేమ్ రావాలి నాన్న. ఓకే, నౌ ఇంకేంటి, 3y మైనస్ 5 ఇంటూ 2y మైనస్ 5 ఈక్వల్ టు 0. క్లియర్ నాన్న? అంటే 3y ఈజ్ ఈక్వల్ టు 5, y ఈజ్ ఈక్వల్ టు 5/3 వచ్చింది. ఓకే, 2y ఈజ్ ఈక్వల్ టు 5, y ఈజ్ ఈక్వల్ టు 5/2 వచ్చింది. దీంతో ప్రాబ్లం ఎండ్ కాదు, ఎందుకంటే మనకు ఈక్వేషన్ ఎక్స్ లో ఉంది, ఎక్స్ టర్మ్స్ కన్సిడర్ చేయాలి. చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడ మిస్టేక్ చేస్తానన్న, ఫ్యాక్టరైజేషన్ చేసాము ఇక్కడ 2 వాల్యూస్ వచ్చేసాయని యూ పీపుల్ విల్ ఎండ్ ద ప్రాబ్లం. బట్ అలా కాదు, కంపల్సరీ అంటే ఎక్స్ టర్మ్స్ లో ఉంటాయి కాబట్టి ఎక్స్ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకు వై వాల్యూ వచ్చాయి కాబట్టి ఏం చేస్తాం, కేస్ 1 కేస్ 2 లో ఫైండ్ అవుట్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎక్స్ వాల్యూస్ వస్తాయి. ఓకేనా? చూద్దాం.
కేసెస్ చేద్దాం నాన్న. అంటే కేస్ 1 లో మనం y ఈజ్ ఈక్వల్ టు 5/3 ఒకసారి సబ్స్టిట్యూట్ చేయాలి, అండ్ కేస్ 2 లో y ఈజ్ ఈక్వల్ టు 5/2 అనేది సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 2x వాల్యూస్ వస్తాయి. ఓకేనా, చూడండి నాన్న, ఇక్కడ చూడండి మనకు టోటల్ 6 వాల్యూస్ కదా, ఈ కేసులో ఫైండ్ అవుట్ చేస్తే చూద్దాం మనం. ఓకే, ఏంటి మనం ఏం చేసాం, మనం లాస్ట్ ప్రాబ్లమ్స్ లో x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు y కదా. ఓకే, y అంటే ఏంటి ఇక్కడ 5/3, అంటే x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 5/3. క్లియర్, క్రాస్ మల్టిప్లికేషన్ x ఇంటూ x స్క్వేర్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 5/3. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి అన్న, 3 ఇంటూ x స్క్వేర్ 3x స్క్వేర్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ x ఎంత 5x, అంటే 3x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ ప్లస్ ఇక్కడ వస్తే మైనస్ ప్లస్ 3 ఈక్వల్ టు 0. క్లియర్ నాన్న, అంటే ఇక్కడ ఏంటి మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చేసింది కదా, రూట్స్ ఫైండ్ అవుట్ చేయండి. 3 3 జా 9 రావాలి. 9 అంటే మనకు ఫ్యాక్టరైజేషన్ వస్తాయా, ఫ్యాక్టర్స్ వస్తాయా, దీనికి ఫ్యాక్టర్స్ రావు కాబట్టి మనం మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ చేద్దాం. ఓకే, మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ ఏంటి, మైనస్ బి అంటే ఎంత -5 ప్లస్ ఆర్ మైనస్ అందరూ బి స్క్వేర్ మైనస్ 4ac. ఓకే, బై 2a, 2 ఇంటూ a అంటే 3. ఓకే, ఇక్కడ చూడండి అన్న, మైనస్ ఇంటూ మైనస్ ఎంత +5 ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ 5 స్క్వేర్ 25 మైనస్ 4 3 జా 12, 12 3 జా ఎంత నాన్న 36 బై 2 3 జా ఎంత 6. క్లియరా, ఇప్పుడు చూడండి ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ ఆర్ మైనస్ రూట్ -11 వచ్చింది ఆన్సర్. ఏంటి రూట్ -11 కదా నాన్న, -11 లో రూట్ ఎగ్జిట్ అవ్వదు కదా, దీన్ని ఏం రాస్తాం మనము 5 ప్లస్ ఆర్ మైనస్ రూట్ మైనస్ ప్లేస్ లో i స్క్వేర్ రాయొచ్చా. ఓకే, చెప్పాను కదా కాంప్లెక్స్ నంబర్స్ లో ప్రీవియస్ వీడియోస్ లో ఉన్నాయి నాన్న, i స్క్వేర్ అనేది ఎలా రాసామనేది కాంప్లెక్స్ నంబర్ వీడియోస్ లో ఉన్నాయి. ఓకే, అది మీరు క్లియర్ గా చూస్తే అర్థమవుతుంది. ఓకే, చూడండి i ఇంటూ అంటే బయటికి i వచ్చేస్తే రూట్ బయటికి వచ్చేస్తే ఏమవుతుందన్న i అవుతుంది, √11/16. అంటే మనకి ఇక్కడ 2 రూట్స్ వచ్చేసాయి కదా, ఇక్కడ 2 రూట్స్ ఆల్రెడీ x ప్లస్ 1 x మైనస్ 1 అనేది 2 రూట్స్ వచ్చేసాయి, టోటల్ 4 రూట్స్ వచ్చాయి. బట్ మనకి ఎన్ని కావాలి, టోటల్ 6 రూట్స్ కావాలి. ఓకే, ఇంకా రిమైనింగ్ 2 రూట్స్ కోసం మనం ఏం చేయాలి, కేస్ 2 y ఈజ్ ఈక్వల్ టు 5/3 చేసాం ఇక్కడ. ఇప్పుడు కేస్ 2 ఏంటి, y ఈజ్ ఈక్వల్ టు 5/2 చేయాలన్నమాట. ఓకే, కేస్ 2 ఏంటన్నా y ఈజ్ ఈక్వల్ టు 5/2. ఓకే, 5/3 అయిపోయింది కదా. ఓకే, 5/2 అనమాట. ఇప్పుడు ఏంటి సేమ్ దీనిలానే x ప్లస్ 1/x ప్లస్ లో ఏం పెట్టుకోవాలి మనము 5/2 పెట్టుకోవాలి. ఓకేనా, సింపుల్ మల్టిప్లికేషన్ చేయండి బేటా. ఓకే, x ఇంటూ x ఎంత x స్క్వేర్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 5/2. క్రాస్ మల్టిప్లికేషన్ 2x స్క్వేర్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 5x. ఇప్పుడు చేయండి అన్న, 2x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చేసింది కదా నాన్న. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఫ్యాక్టరైజేషన్ ఏంటి, 2 2 ఎంత +4 రావాలి. ఓకే, మిడిల్ లో ఏంటి మనకి -5 అంటే ఏంటి 4 1 4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ -4 -1 -5 వచ్చిందా. ఈ విధంగా మనం ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఓకే, ఒకవేళ మీకు ఫ్యాక్టరైజేషన్ రాకపోతే ఇలా చేసాం కదా ఈ ప్రాసెస్, మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ ఈ ప్రాసెస్ చేసి కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, చూడండి ఇక్కడ -4x మైనస్ 1x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే నాన్న ఇందాక నేను దీనికి చేసేది అంటే యాక్చువల్గా మనకు దీనికి రూట్స్ రావు. ఓకే, అందుకే నేను ఈ మెథడ్ ఫాలో అయ్యాను. ఓకే, దీనికి డైరెక్ట్ రూట్స్ వస్తున్నాయి కాబట్టి ఇలా క్లియర్ గా చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు రెండిట్లో నుంచి ఏం కామన్ తీయొచ్చు, 2x కామన్ తీస్తున్నాను, ఏం రిమైనింగ్ x -2. ఇక్కడ -1 కామన్ తీస్తున్నాను, x -2. ఈ రెండు కంపల్సరీ సేమ్ రావాలి. ఓకే, ఇప్పుడు ఏంటన్నా 2x -1 x -2 ఈక్వల్ టు 0. అంటే therefore x ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఎంత 1/2, 2 అనేది మనకి రూట్స్ వచ్చేసాయి. ఫైనల్ రూట్స్ ఏ విధంగా రాయాలన్నా మనం ఇక్కడ రాసుకున్నాం. therefore రూట్స్ టోటల్ రూట్స్ ఎన్ని నాన్న, రూట్స్ ఆర్ ఫస్ట్ మనం ఏం తీసుకున్నాం 1 and -1 తీసుకున్నామా సింథటిక్ డివిజన్ చేసేటప్పుడు, అవి కూడా మనకి రూట్స్ కిందకే వస్తాయి నాన్న. ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ రూట్ ఏంటి ఇక్కడ మనకి 5 ప్లస్ i√11/2 వచ్చేసింది, సారీ 6. ఓకే, 5 మైనస్ i√11/6 1 2 3 4 ఇవి రెండు. ఓకే, ఏంటి నాన్న 1/2, 2. ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ 6 రూట్స్ అనేది మనకి కంపల్సరీ. ఎంత పవర్ వస్తుందో క్వశ్చన్ లో ఎంత పవర్ ఇస్తే అన్ని రూట్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి కంపల్సరీ. ఓకేనా నాన్న, క్లియర్.
అండ్ మనకి మీరు వీడియో పాజ్ చేసుకుంటూ క్లియర్ గా చూడండి నాన్న. ఓకే, ఇఫ్ ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి మనకి చాలా ఇంపార్టెంట్, చాలా ప్రీవియస్ ఇయర్స్ లో రీసెంట్ గా అడుగుతున్నాను నాన్న క్వశ్చన్స్. అవి కంపల్సరీ నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఓకే నాన్న, చూడండి నెక్స్ట్ ప్రాబ్లం ఇంపార్టెంట్, రీసెంట్ టైమ్స్ లో చాలా సార్లు అడిగాడు. ఓకే, అండ్ ఇక్కడ చూడండి, ఫైండ్ ద పాలినామియల్ ఈక్వేషన్ హూస్ రూట్స్ ఆర్ ట్రాన్స్లేట్స్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ అని ఒక పాలినామియల్ ఇచ్చాడు, బై 2 అని ఇచ్చాడు. ఓకేనా, చూడండి ఈక్వేషన్ ఇక్కడ ఈ పాలినామియల్ ఇచ్చాడు, బై 2 అని చెప్పి ఇచ్చాడు అన్న. ఓకే, అండ్ ఇక్కడ చూడండి ఈక్వేషన్ హూస్ రూట్స్ ఆర్ ట్రాన్స్లేటెడ్ ఆఫ్ ద రూట్స్ అంటే మనకి f of x is equal to 0 బై h అండ్ సంథింగ్ ఒక క్వశ్చన్ అడిగాడే అనుకోండి. ఓకే, ఇక్కడ చూడండి బై 2 అని అంటే ఇది టోటల్ హెచ్ వాల్యూ అనమాట. ఓకే, ఈజ్ ఎక్స్ మైనస్ హెచ్ ఈక్వల్ టు 0 అని చెప్పి తీసుకోవాలి మనం. ఓకే, హెచ్ ప్లస్ లో 2 ఉంది నాన్న, అండ్ రూట్స్ ఆర్ ఎక్సీడెడ్ బై 2 అని చెప్పి కన్సిడర్ చేయాలి. ఓకే, దీనికి ఫర్దర్ గా డీటెయిల్స్ నేను క్లియర్ గా ఇస్తాను. ఓకే, బట్ మనకి లాంగ్ ఆన్సర్ చేసేటప్పుడు దీనికి సింపుల్ గా మీరు గుర్తుపెట్టుకోవడానికి ఒకటే ట్రిక్ నాన్న, జస్ట్ ఇక్కడ బై 2 ఉంది కదా. ఓకే, ఇఫ్ +2 ఉంటే -2 ఉంటే +2 తోని మనం సింథటిక్ డివిజన్ అనేది చెయ్యాలి. ఓకేనా, ఇప్పుడు మనకి +2 అని ఇచ్చారు కదా, చూడండి ఈ ప్రాసెస్ ని మనం హార్నర్స్ ప్రాసెస్ అంటాం నాన్న. ఓకే, చూడండి ఇప్పుడు ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి, గివెన్ పాలినామియల్ x⁴ - x³ - 10x² + 4x + 24 = 0. పవర్ 4 3 2 1 0 ఆర్డర్ లోనే ఉంది. అయితే చూడండి సింథటిక్ డివిజన్ ఎలా చేస్తాము, సింథటిక్ డివిజన్. ఓకే, 1 - 1 - 10 4 24 0. చాలా ఈజీ ఉంటుంది అన్న ప్రాబ్లం. ఓకేనా, ఏమి ఇచ్చాడు క్వశ్చన్ లో, బై 2 అన్నాడు కదా, మనం -2 తీసుకోవాలి సింపుల్ గా. ఓకే, చూడండి 1 + 0 ఎంత, 1 2 1s are 2 -2 కాబట్టి -2 -3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 3s are 6 ఎంత నాన్న ఇది, -4 అగైన్ మైనస్ మైనస్ ప్లస్ 4 2s are 8 12 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 12 2s are 24. అండ్ ఈ ప్రాబ్లం లో ఇక్కడ 0 రావాలి అనేది మ్యాండేటరీ లేదు నాన్న. ఓకే, మనకి ఏ వాల్యూ వచ్చినా కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. ఓకేనా, ఇది చూడండి 0, మళ్ళీ ఇక్కడ 0 తీసుకోవాలి. ఓకే, 1 ఇంటూ -2 తీసుకోవాలి, ఇది ఇంటూ ఇది చేయాలి. ఓకే, ఎంత, -5 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 2s are 10 ప్లస్ 6. ఓకే, 6 ఇంటూ -2 -12. ఓకే, దీనికి మనకి 0 వచ్చేసి. ఓకే, క్లియర్ నాన్న, అంటే 0 రావాలని ఎక్కడ మ్యాండేటరీ లేదు, ఇక్కడ 0 వచ్చింది మనకి. ఓకే, 0 మళ్ళీ ఇక్కడ. ఓకే, 1 ఇంటూ -2 -2 -7 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 7 2s are 14 ఎంత నాన్న, 20. ఓకే, ఇది 0. క్లియర్, మళ్ళీ ఇక్కడ ఏంటి 1 ఇంటూ -2 -2 ఎంత నాన్న, టోటల్ వచ్చేసి -9, ఇదంతా 0 1. క్లియర్, ఇప్పుడు ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, ఇప్పుడు నేను లాస్ట్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 కదా, అంటే మనం పవర్ 4 నుంచి కన్సిడర్ చేయాలి, ఇక్కడ నుంచి కన్సిడర్ చేయాలి. చూడండి పవర్ 4 అంటే ఎంత, 1 పవర్ 4 అంటే x⁴. ఓకే, x⁴ తర్వాత ఏమొస్తుంది, క్యూబ్ -9x³ క్యూబ్ తర్వాత 20 అంటే x² కదా, ప్లస్ 20x². 0 0 ఉంది, ఇక్కడ ఏదైనా టర్మ్స్ ఉంటే అది x టర్మ్ కాన్స్టెంట్ టర్మ్స్ లా తీసుకోవాలి. ఈజ్ ఎ రిక్వైర్డ్ పాలినామియల్, ఇలా క్లియర్ గా రాయాలి. ఇది రీసెంట్ టైమ్స్ లో లాస్ట్ ఇయర్ అంటే 2025 లో అడిగాను అన్న. ఓకే, దాంట్లో మీరు కరెక్ట్ గా నేర్చుకోండి, చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది కూడా. ఓకేనా, ఈ విధంగా మనము ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, 1 2 3 4 5 కదా, 5 ఉంటే 4 తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మిస్టేక్ చేస్తారు, ప్రాబ్లం అంతా కరెక్ట్ చేసి ఇక్కడ మిస్టేక్ చేస్తారు. ఓకే, ఇక్కడ మిస్టేక్ చేయొద్దు, ఈ విధంగా మనం ఆన్సర్ అనేది రాయాలి. క్లియర్ నాన్న. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం సేమ్ ఇలాంటిది ఇంకో ప్రాబ్లం చేద్దాము. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం బెటా. చూడండి, ఫైండ్ ద పాలినామియల్ ఈక్వేషన్ హూస్ రూట్స్ ఆర్ ట్రాన్స్లేటెడ్ బై ద ఈక్వేషన్ అని ఇచ్చాడు. ఓకే, ఏంటిదన్నా మనకి వాల్యూ వచ్చేసి -3, సింపుల్ గా చేసేయండి. -3 ఇచ్చారు కదా, +3 తో చేయాలి. ఓకే, సింథటిక్ డివిజన్ సింపుల్ అన్న. చూడండి సింథటిక్ డివిజన్ మనం ఇలా రాసుకుందాం, ఇక్కడ +3 కదా. ఓకే, ఇది ఇలా వచ్చేస్తుంది. ఏంటన్నా కోఎఫిషియెంట్స్ చూడండి, 1 ఫస్ట్ పవర్ చూసుకోండి, 5 4 3 టర్మ్ లేదు చూడండి,
ఓకే 5 4 3 మిస్సింగ్ 2 1 ఓకే 1 -4 3 టర్మ్ లేదు నాన్న క్యూబ్ టర్మ్ లేదు ఓకే 3 -4 6 ఇక్కడ మిస్టేక్ చేస్తారు ఓకే క్యూబ్ టర్మ్ కానీ మీరు 0 రాసుకోకపోతే టోటల్ ఆన్సర్ రాంగ్ వస్తుంది ఓకే చూడండి ఇక్కడ 0 ఓకే ఏంటన్నా 1 1 3 జా 3 -1 ఓకే -3 ఎంత నానా -3 ఓకే 3 3 జా 9 అంటే -9 ఇక్కడ ఎంత నానా -6 -6 3 జా 18 -22 22 2 జా నానా 3 జా సారీ -66 ఇక్కడ ఎంత -60 దీన్ని మనం బాక్స్ లో పెట్టుకుందాం లాస్ట్ టైం చూడండి లాస్ట్ ప్రాబ్లం లో మనకు 0 వచ్చింది బట్ ఇక్కడ -60 వాల్యూ వచ్చేసింది అది అలానే పెట్టుకోవాలి ఓకే 0 చూడండి ఇక్కడ 1 + 0 ఎంత 1 అలా జాగ్రత్తగా చూడండి ఈ టర్మ్స్ ని నేను అడిషన్ చేస్తున్నాను ఇక్కడ వేసే టర్మ్స్ ని నేను ఇలా మల్టిప్లై చేసి వేస్తున్నాను 1 × 3 ఎంత 3 2 ఓకే -1 + 3 ఎంత నాన్న 2 2 3 జా ఎంత 6 ఇక్కడ ఏంటి +3 ఓకే అగైన్ 3 3 జా 9 +3 3 3 జా ఎంత నాన్న 9 22 లో నుంచి 9 తీసేస్తే ఎంత 13 అంటే మనకు వచ్చేసి -13 అనేది ఆన్సర్ వస్తుంది క్లియర్ నానా నౌ మళ్ళీ ఏంటి ఇక్కడ 0 ఓకే 1 1 3 జా ఎంత 3 5 5 3 జా 15 ఓకే 18 3 జా 24 54 ఎంత నానా 57 క్లియర్ బేటా నౌ ఇక్కడ ఏంటి 0 ఓకే 1 1 3 జా ఎంత 3 8 8 3 జా 24 క్లియర్ నానా ఇప్పుడు రెండు అడిషన్ చేయండి 2 42 అనేది మనకి ఇది క్లియర్ నానా గుడ్ నౌ ఇక్కడ ఏంటి మళ్ళీ 0 ఓకే 1 1 × 3 3 ఎంత నానా 11 ఓకే ఇది 0 1 ఓకే క్లియర్ నౌ ఇప్పుడు మనం ఎన్ని టర్మ్స్ ఉన్నాయో చూసుకుందామా 1 2 3 4 5 6 టర్మ్స్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి పవర్ 5 అంటే x పవర్ 5 నుంచి స్టార్ట్ చేయాలి అంటే ఇక్కడ ఏంటి దేర్ఫోర్ మనం ఇక్కడ పాలినామియల్ అని ఇక్కడ రాసుకుందామా చూడండి ఇక్కడ ఏంటి నాన్న ఇక్కడ రాసుకోండి పవర్ ఎంత 1 2 3 4 5 6 పవర్ 5 నుంచి x పవర్ 5 ఓకే ప్లస్ 11 x పవర్ 4 ఇక్కడ నాన్న ప్లస్ 42x³ ప్లస్ 57x² ఓకే -13x కాన్స్టెంట్ ఎంత -60 = 0 ఈజ్ ఎ రిక్వైర్డ్ పాలినామియల్ ఓకే స్టూడెంట్స్ క్లియరా అంటే ఈ వీడియోలో నేను క్లియర్ గా అంటే ట్రాన్స్లేట్ ద ప్రాబ్లం ఓకే ఇవన్నీ కూడా నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ కమింగ్ నెక్స్ట్ వీడియోలో మీకు జీపీ ఏపీ ఓకే అండ్ హార్మోనిక్ ప్రోగ్రెషన్స్ అంటే హెచ్పి అనేది నేను ప్రాబ్లమ్స్ క్లియర్ గా చేసి వీడియోస్ లో పెడతాను కంపల్సరీ మీరు వీడియోస్ అన్ని క్లియర్ గా వాచ్ చేయండి అండ్ ఛానల్ ఎవరైతే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా ఫస్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండ్ 2B లో కూడా నేను రిలేటెడ్ ఇంకా ఇంపార్టెంట్ ఫర్దర్ గా మన బోర్డ్ కి యూజ్ అయ్యే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా నేను అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి పెడతాను ఓకే నన్ బెటా థ్యాంక్ యూ